రమణాశ్రమ లేఖలు 27వ లేఖ భక్తి రుచి జనవరి 21, 1946. పేలాలలో అన్నం పొదువుకొని తినటం గురించి నిన్న రాస్తూ ఉంటే మరొక సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఎచ్చమ్మగారి వంటలలో కూర నారా సరిగా ఉండేవి కావట. పదార్థాల రుచి కంటే భక్తి రుచి ఎక్కువగా పరిగణించే భగవానులకది గోచరింపకున్నా కొందరికి రుచింపక కొంతకాలం కిందట వేకువజామున కూరలు తరగటంలో భాగస్థులుగా ఉండేవారొకరు భగవాన్తో ప్రసంగవశంగా దీన్ని సూచిస్తే విని ఏమో మీకు బాగుండకపోతే మీరు తినకండి, నాకు బాగానే ఉంటుంది, నేను తింటాను అని అన్నారట భగవాన్. మరొకసారి ఆమె ఊళ్ళో లేకనో ఒంట్లో సరిగా లేకనో వారం 10 రోజుల ఎవరి చేతనో అన్నం పంపించిందట. వడ్డించేవారొకనాడు ఆ అన్నం సంగతి మరచి మిగతా వడ్డనంతా చేసి ముగించారట. మామూలుగా భోజనానికి ఉపక్రమించడానికి సంజ్ఞ చేసి తాము కూడా తినుట ఆరంభించే భగవాన్ ఆనాడు ఎడమ చెయ్యి చెక్కిట చేర్చి కుడి చెయ్యి విస్తట్లో పెట్టుకొని పలక్కుండా కూర్చున్నారట. తినండనే సంజ్ఞ కానీ తాము ఉపక్రమించుట కానీ కనపడక విస్తళ్ళ ముందున్న వారంతా ఒకరి వంక ఒకరు చూడటం ప్రారంభించారు. వంట ఇంట్లో ఏమా అన్న గుసగుసలు. అంతలో యచ్చమ్మ అన్నం వడ్డించలేదన్న మాట జ్ఞప్తికి వచ్చి అయ్యో మరచి తిని అని వడ్డిస్తే యథాప్రకారం సంజ్ఞ చేసి తాము కూడా భుజించారట. ఏ బీద భక్తులు గాని భక్తితో తెచ్చిన పచ్చి వేరుశనగలైన పంచభక్ష పరమాన్నాల కంటే ప్రీతితో కుచేలిని చేతి అటుకులు తిన్న కృష్ణమూర్తి వలె తినటం వారికి మామూలు.